హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే ఐ బటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఎవరు ఓటు వేస్తున్నారు కూడా కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియోలో మనం ఓటింగ్ ఆర్డర్ గురించి తెలుసుకుందాం. ఎవరు ఫస్ట్ ఉన్నారు, లాస్ట్ ఉన్నారు, ఎవరు ఎలిమినేట్ అయ్యేకి హై ఛాన్సెస్ ఉన్నాయి, ఇవంతా. ఇంకొచ్చేసి నిఖిల్, డీమన్, కళ్యాణ్, సంజన గారు వీళ్ళైతే క్యాప్టెన్సీ రేస్ నుంచి తప్పుకున్నారు. ఎందుకంటే కొంతమందిని తీసేశారు. సంజన గారు అయితే ఆల్రెడీ ఎవరు తీసుకోలేదు కాబట్టి ఆవిడ లేరు. ఇంకొచ్చేసి ఇమాన్యువల్ అలాగే తనుజ వీళ్ళు వచ్చేసి క్యాప్టెన్సీ కంటెండర్స్ మ్యాక్సిమం అయిపోయారు. ఎందుకంటే నిన్న ఒక క్యాప్టెన్సీ టాస్క్ గెలిచి ఇమాన్యువల్ అయితే గ్రీన్ బ్యాచ్ తెచ్చుకున్నాడు కదా. ఈరోజు ఆ హారర్ టాస్క్లో తనుజ గెలిచి బ్లూ బ్యాచ్ ఏమో తెచ్చుకునింది. ఇంకా వీళ్ళు ఎవరు ఆ రెబల్స్ ఉన్నారు కదా, వాళ్ళు తీయలేరు కాబట్టి వీళ్ళు ఫిక్స్ వీళ్ళిద్దరు. ఇంకొచ్చేసి ఆ రెబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని దాదాపుగా హౌస్మేట్స్ అందరూ గెస్ చేసేశారు. కరెక్ట్గా నిఖిల్ కనిపెట్టేశాడు లైవ్లో, అలాగే బర్నీ గారు కనిపెట్టేశారు, కళ్యాణ్ కనిపెట్టాడు, రీతు కనిపెట్టింది. ఇలా వీళ్ళే దివ్య, సుమన్ శెట్టి వీళ్ళలోనే ఉన్నారు అని ఇద్దరు పేర్లు చెప్పి కనిపెట్టారు వీళ్ళు. అలా ఇంకా ఓటింగ్ ఆర్డర్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి తనుజ ఉంది. తనుజ ఎప్పుడు ఓటింగ్లోకి వచ్చినా ఫస్ట్ ప్లేస్లో దూసుకుపోతుంది. ఇంకా ఈ మధ్య ఎవరిది అంత పర్ఫార్మెన్స్ కూడా లేదు కాబట్టి తనుజకి ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి ఇంకా నెక్స్ట్ లెవెల్లో పోతూనే ఉంది. ఈ వారం అయితే కొంచెం హైప్ క్రియేట్ అయింది నామినేషన్ వల్ల. ఇంకా కొంచెం ఏమీ ఆమెకి తగ్గలేదు, ఇంకా కొంచెం పెరిగినట్టే ఉంది. ఓటింగ్ అయితే బాగా పెరిగింది. తనుజ అయితే ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇంకా ఈ వారం క్యాప్టెన్ అయ్యే కూడా హై ఛాన్సెస్ ఉన్నాయి నాకు తెలిసి. ఎందుకో ఈ వారం క్యాప్టెన్ తనుజనే అయ్యేటట్టు ఉంది. ఇంకా సెకండ్ ప్లేస్లో వచ్చేసి అలాగే రిపీట్ కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ అప్పుడెప్పుడో 2 వారాలు ఆడే ఛాన్స్ వచ్చింది, ఆడాడు. ఆ తర్వాత ఎప్పుడు క్యాప్టెన్సీ టాస్క్ వచ్చినా తీసేస్తూ వచ్చారు. ఈ వారం కూడా తీసేశారు. ఈ వారం కూడా ఇంకేం పర్ఫార్మెన్స్ చేయడానికి ఏమీ లేదు. ఇంకా ఈ వారం కూడా సైలెంట్గా ఉండాల్సిందే కూర్చొని. ఇంకా ఓట్ బ్యాంక్ క్రియేట్ అయింది కాబట్టి సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడు అంతే. ఇంకా థర్డ్ ప్లేస్లో వచ్చేసి సుమన్ శెట్టి అని ఉన్నాడు. సుమన్ శెట్టికి ఫస్ట్ మేమీ పేజెస్ అలాగే సపోర్ట్ చేస్తూ వచ్చాయి. చాలా మంచోడని ఆడియన్స్లో కూడా కొంచెం సపోర్ట్ ఉన్నింది. ఈ మధ్య కొంచెం ఆడుతూ ఉన్నాడు, పర్వాలేదు. థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. అంటే ఓటింగ్ ఎప్పుడైతే నామినేషన్లోకి వస్తాడో అప్పుడు మటుకు ఓటింగ్ నెక్స్ట్ లెవెల్లో పడుతుంది. ఒకవేళ బిగ్ బాస్ చూడకపోయినా ఆయన ఫేవరెట్ కమీడియన్ కదా ఒకప్పుడు, అందుకనే ఓట్లు వేస్తారు అలా. ఇంకా ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి సంజన గారు ఉన్నారు. సంజన గారికి ఇమాన్యువల్ ఓట్లు కూడా కలిపి సంజన గారికి పడుతున్నాయి. సంజన గారు ఈ వారం పర్ఫార్మెన్స్, ఈ వారం కూడా ఆమెకి ఏమి చేసేకి అంత స్కోప్ లేదు ఇంకా, ఎందుకంటే ఆమెను ఎవరు తీసుకోలేదు కాబట్టి అంతే. ఇంకా ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసి రాము ఉన్నాడు. రాము అయితే నిన్న గేమ్ అయితే బాగా ఆడాడు, కొంచెం నిరూపించుకున్నాడు. నామినేషన్ పాయింట్లలో కొంచెం తగ్గాడు కానీ గేమ్ అయితే ఆడాడు. తనకి ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది కాబట్టి కొంతమంది ఓటు వేసేకి ఆలోచిస్తారేమో కానీ ఇప్పటికైతే ఫిఫ్త్ ప్లేస్లో బాగానే పడుతున్నాయి. రాము అయితే ఉన్నాడు. ఇంకా సిక్స్త్ ప్లేస్లో వచ్చేసి బర్నీ గారు ఉన్నారు. బర్నీ గారు నాకు తెలిసి మ్యాక్సిమం టాప్ 5 కూడా ఉండకపోవచ్చు. మొన్న ఎవరో క్లిప్ పంపించారు, మా టీవీ ఫుల్ సపోర్ట్ చేస్తుంది కదా బర్నీ గారికి అని. అంత సపోర్ట్ చేసేట్టుగా ఉంటే ఎందుకు మళ్ళీ ఎలిమినేట్ చేసి పంపించేస్తారు. కొంచెం సపోర్ట్ ఉండొచ్చు కానీ మళ్ళీ టాప్ 5 వరకు పెట్టుకునే అంత సపోర్ట్ ఉండదు అనుకుంటా. చూద్దాం. ఇంకో 2-3 వీక్స్లో నాకు తెలిసి బర్నీ గారు ఎలిమినేట్ అవ్వచ్చు. ఆయనకి ఇంజూరీ వేరే అయింది దానివల్ల. ఇంకా లాస్ట్ వచ్చేసి సాయి శ్రీనివాస్ ఉన్నాడు. సాయి శ్రీనివాస్ ఇంతవరకు ఉండి ఏమీ చేసింది లేదు. అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం తప్ప ఒక ఇంపాక్ట్ అయితే అసలు వైల్డ్ కార్డ్స్లో ఎవరు ఇంపాక్టే క్రియేట్ చేయలేదు. ఒక్క మాధురి గారు తప్ప, ఆవిడే గొడవలు వేసుకొని ముందుకెళ్ళి మాట్లాడగారు కాబట్టి కొంచెం హైలైట్ అయ్యారు. ఇంకా ఆయిషా కూడా కొంచెం పర్వాలేదు అనిపించింది కానీ హెల్త్ సరిలేక ఇంటికి వెళ్ళిపోయింది. ఈ వారం సాయి ఎలిమినేట్ అయ్యేకి హై ఛాన్సెస్ ఉన్నాయి.